శ్రోతలందరికీ నా నమస్కారం. పద్యాల్లో జీవితం సిరీస్‌కి స్వాగతం. ఈరోజు పద్యాల్లో జీవితంలో తడవోర్వక ఒడలోర్వక కడువేగంబడచి పడిన కార్యంబగునే. తడవోర్చిన ఒడవోర్చిన చెడిపోయిన కార్యమల్ల జేకూరు సుమతి. తడవోర్వక ఆలస్యాన్ని సహించుకోలేక, ఒడలోర్వక కష్టాన్ని కూడా వీళ్ళు ఎక్కువ భరించలేరు. ఎక్కువ కష్టపడమంటే మళ్ళీ కష్టపడలేరు. ఆలస్యం ఉండకూడదు, కష్టపడకూడదు. కానీ ఆయాచితంగా రంగిమని వీళ్ళు ఇట్లా పెట్టంగానే ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది చూసారా, వీళ్ళు ఇట్లా తలుచుకోగానే అరచేతులు ఇట్లా ప్రత్యక్షమైపోవాలన్నమాట. కాబట్టి అట్లా ఆలస్యము భరించలేక, కష్టాన్ని భరించలేక కడువేగంబడచి మిక్కిల వేగంగా పని చేసేసినట్లయితే కార్యంబగునే, ఆ పని సక్సెస్ అవుతుందా? ఖచ్చితంగా అందులో ఏదో ఒక లోపం కొట్టొచ్చి కనబడుతుంది. తడవోర్చిన ఆలస్యానికి సహించి, ఒడలోర్చిన కష్టాన్ని భరించి అప్పుడు పని నిదానంగా చేసుకుంటే చెడిపోయిన కార్యమెల్లా, ఒకవేళ ఆ పనిలో ఆ తప్పిదాలు బయటపడిపోయినప్పుడు ఆ చెడిపోయినటువంటి పని అంతా కూడా తిరిగి మళ్ళా చేకూరును, సఫలీకృతమవుతుంది సుమతి. అంటే ఆలస్యాన్ని, కష్టాన్ని భరించుకునైనా సరే చేసేటువంటి పనిని ఏకాగ్రతతో నిదానంగా విజయవంతమనేట్టుగా చూసుకోవాలి. తొందరపడి చేసిన పని ఎప్పుడూ కూడా సఫలీకృతం కాదు.